మహోన్నతకరమైన దేవుని ప్రశస్త నామాన గత రాత్రి కృపగల దేవుడు ఎవరి మీద ఆయనకు ఇష్టము పుట్టునో వారిని వివాహము చేసుకొనును అనే విషయాన్ని చెప్పాను. దానికో సంఘము, దానికో సిద్ధాంతము, దానికో సాంప్రదాయము, దానికో కట్టుబాట్లు, దానికో వస్త్రధారణ, దానికొక నియమాలు, ఇలాంటివి లేవు. దానికి కావలసిన పద్ధతుల్ని కూడా గత రాత్రి మీకు బోధించాను. ఈ రాత్రి సమయమందు ప్రస్తుతపు దినాలలో సంఘం అనేది ఎలాగుంది అనే విషయాన్ని గురించి మాట్లాడటానికి ప్రభు నాకు కృప దయచేయండి. ఈ రోజుల్లో సంఘం అనేది ఎలాగుంది, సంఘం పట్ల దేవుని అభిప్రాయం ఏమి, ప్రస్తుతపు దినాలలో సంఘం అనేది ఏ రీతిగా సిద్ధపడుతూ ఉంది, ఏ వాతావరణంలో ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవటానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి సమాచారం కూడా భవిష్యత్ కాలంలో ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు అవసరమైన సందేశాలు తెలియజెప్తూ వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఓ చరిత్ర పుస్తకం. ఒకానొకప్పుడు దేవుడు ఆదామును చేశాడు, ఆయనకు సహపాఠిగా హవ్వమ్మను చేశాడు అని దాన్ని చెప్పి ముగించాల్సిన అగత్యం లేదు. ఆ మొదటి దినములలో దేవుడు చేసిన ప్రతి కార్యము కూడాను కడవరి దినాలలో యేసయ్యని నమ్ముకునే ప్రతి బిడ్డకు అందులో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు, హెచ్చరికలు, గద్దింపులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది చరిత్ర సంబంధమైన పుస్తకము అనటానికి వీలు లేదు. ఇది త్రికాలానికి సంబంధించిన ఓ శ్రేష్టమైన గ్రంథం. ఇలాంటి పుస్తకం ప్రపంచంలో ఎవరు రాయలేదు. ఎన్నో పుస్తకాలు ఎందరో రాశారు. ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది శాస్త్రులు, ఎంతో మంది యుగ సంబంధమైనటువంటి యుగ పురుషులు, రకరకాలైనటువంటి వ్యక్తులు పుస్తకాలు రాశారు. కానీ దాన్ని ఒక పర్యాయం చదివిన తరువాత చదివిన వాడు రెండవ పర్యాయం అంటున్నాడు దానిలో ఏమీ లేదు, దానిలో ఉన్నది ఇదేనని. దరిదాపు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమాచారం 6000 సంవత్సరాల చరిత్ర ఇందులో ఉంది. ఇంకెంతో కాలం జరగబోయేటటువంటి సమాచారాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. పరలోకంలో ఉన్న దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ గ్రంథం రచించబడ్డది. ఇందులో ఉన్న ప్రతి సత్యము కూడా మనల్ని ప్రభు దగ్గరికి నడిపించే శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఇందులో అపవిత్రమైనవి లేక మనుష్యావేశం వలన రాయబడిన సమాచారాలు, ఉద్రేకపూరితమైనవి, భేదాభిప్రాయాలు పుట్టించేటివి, ఇలాంటివి ఏమీ లేవు. ఇందులో ఉన్న ప్రతి సమాచారం ప్రపంచం పవిత్రంగా జీవించడానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా సమానత్వం, సహజీవనం కలిగి, వ్యత్యాసాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, నీవు నేను, నీ జాతి నా జాతి, నీ మతం నా మతం అనే బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు పుట్టించే గ్రంథం కాదు ఇది. సమానత్వం, సమాజంలో సమానత్వాన్ని కలిగించే ఓ శ్రేష్టమైన గ్రంథం ఇది. దీన్ని చదివిన ప్రతివాడు కూడా ఆ సమానత్వం నిమిత్తం శిరస్సు వంచాల్సిందే. దీనిలో అంత అపూర్వమైనటువంటి సాత్వికం, జ్ఞానం ఎన్నో ఉన్నాయి. అటువంటి శ్రేష్టమైన గ్రంథాన్ని మనం కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం. దేవుడు మనతో మాట్లాడని ఆదికాండం 38వ అధ్యాయం 1వ వచనం నుండి దరిదాపు 10వ వచనం వరకు ఉన్న విషయాలను రాత్రి సమయమందు మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. మీరు ఎక్కడి నుండి వచ్చారో, ఏ సంఘం నుండి వచ్చారో ఆ సంఘము, ఆ సిద్ధాంతాలు దయచేసి మర్చిపోవాలి. ఈ స్థలంలో మనము వినాల్సింది దేవుని వాక్యం. నాతో ప్రభు ఏం మాట్లాడనై ఉన్నారు అనే మంచి ఆలోచనతో. ఏ వ్యక్తి కూడా విమర్శనాత్మకంగా దేవుని వాక్యాన్ని వినకూడదు. గత రాత్రి కూడికైన వెంటనే ఎవరో పత్రికలు పంచుతున్నారు. 1,44,000 మంది ఎక్కడుంటారు, ఎక్కడుంటే నీకేమి బుద్ధి లేకుండా ఆ ప్రశ్నలు వేయడం, ఇలాంటివన్నీ కూడా అనవసరం. బుద్ధి ఉండేవాడు ఎవరు ఆ పనులు చేయరు. నీకు చేతనైతే ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి తప్ప అటువంటి బుద్ధిహీనమైన మాటలు, ప్రశ్నలు అవి తగవు, అవి మంచిది కాదు. దయచేసి గమనించవలసిన విషయం ఆదికాండం 38వ అధ్యాయం
మొదటి వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా విని ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటకు విధేయత చూపెట్టడం ఆశీర్వాదకరం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. మొదటి వచనాన్ని చదివి మీకు వినిపించాను. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచిపెట్టి తన అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితుని వద్దకు వెళ్ళెను అని వాక్యం సెలవిస్తారు. యూదా అనే మాట మీరు వింటూనే చరిత్ర మీకు జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిన బిడ్డలకి చరిత్ర జ్ఞాపకానికి వస్తుంది. యూదా అనే శబ్దం వింటూనే యేసుక్రీస్తు ప్రభులవారు యూదా వంశంలోను గోత్రములోను పుట్టినవాడని, ఆయన యూదా గోత్రపు సింహము అనేటటువంటి సమాచారం ప్రతి వారికి కూడా జ్ఞాపకానికి వస్తుంది. అయితే చరిత్ర ప్రకారముగా యూదా ఎవరు అని అడిగితే యాకోబుకు లేయాకు పుట్టిన 4వ కుమారుడు. యాకోబు ఎవరు అని అడిగితే మీలో చాలా మందికి తెలుసు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకుకు 2 కుమారులు ఏశావు, యాకోబు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుకు దైవ ప్రత్యక్షత కలిగాది. యాకోబును దేవుడు నిజంగా బ్రతిమలాడాడు. వెళ్ళద్దయ్యా, ఈ స్థలాన్ని నేను మీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తానంటే యాకోబు దేవుడికి తిరుగు జవాబు ఏం చెప్పాడో తెలుసా? నేను వెళ్ళే ఈ మార్గంలో మీరు నన్ను ఆశీర్వదించాలి. నేను భుజించడానికి భోజనము, ధరించడానికి వస్త్రాలు ఇస్తే నన్ను క్షేమంగా తిరిగి నన్ను వెళ్ళే మార్గంలో ఆశీర్వదిస్తే నువ్వు నిజంగా దేవుడు అని చెప్పాడు. దేవునితో ఆ రీతిగా మాట్లాడకూడదు. యాకోబు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్ళి మొదట ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆమె పేరు లేయమ్మ. ఆ తల్లిని పెళ్లి చేసుకున్న తరువాత 4 కుమారులు పుట్టారు. బాగా గమనించాలి. ఆ 4 కుమారులలో మొదటివాడు రూబేను, 2వవాడు షిమ్యోను, 3వవాడు లేవి, 4వవాడు యూదా. యూదా గూర్చి ప్రత్యేకంగా ఈ స్థలంలో చెప్పబడిన మాట ఆ కాలమందు అని ఒక దూరపు కాలాన్ని చూపెట్టి మాట్లాడుతున్నాడు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచిపెట్టి అతడు అదుల్లామీయుడైన హీరా వద్దకు వెళ్ళెను అని చెప్పబడింది. దైవజనాంగమా, యూదా తన కుటుంబంలో ఒక విశేషమైన ఆధిక్యతని సంపాదించుకున్నాడు. ఆ దినములలో ఉన్న సమాచారం ఏమిటంటే, ఎవడైనా ఆ ఇజ్రాయేలీయుల కుటుంబాలలో జ్యేష్ఠుడిగా పుడితే వానికి తండ్రి ఆస్తిలో సగం ఇస్తారు. రెండవది, ఆ కుటుంబాన్ని పరిపాలించడానికి అధికారం జ్యేష్ఠునికి ఉంటుంది. 3వ అవకాశం ఏమిటంటే, కాలక్రమేణా ఆ కుటుంబాన పుట్టినటువంటి వాడు దేవుని పరిచర్య చేయటానికి కూడా వానికి ఆధిక్యత ఉంటుంది. 3 ఆధిక్యతలు ఒక కుటుంబంలో పుట్టిన జ్యేష్ఠునికి ఆ 3 ఆధిక్యతలు ఉంటాయి. అయితే యాకోబు కుమారులలో మొట్టమొదటి వాడైన రూబేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే, అతడు తన తండ్రి పడకను, మంచమును కళంకపరిచాడని. అంటే తన తండ్రి ఉపపత్నితో పాపం చేశాడు. ఆ కారణాన రూబేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తరువాత 2 సహోదరులు షిమ్యోను, లేవి, వీళ్ళిద్దరూ కూడాను ఆ రూబేను తరువాత 2వవాడు జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. అయితే వాళ్ళిద్దరూ కూడా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. కారణం, వారికో చెల్లి ఉండేది. ఆ తల్లి పేరు దేనమ్మ. యాకోబు తిరుగు ప్రయాణంలో షెకెము అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఆ తల్లి ఆ పట్టణంలోనికి వెళ్ళి ఒకని ద్వారా తాను పాడైపోయాది. ఆ కారణాన ఆ పట్టణపు పెద్ద తన కుమారుడు దీనమును ఇష్టపడ్డాడు. ఆమెనిచ్చి వివాహము చేయమని యాకోబుని అడిగితే, మా కుమారులు పొలంలో ఉన్నారండి, వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మీకు సమాచారం అందజేస్తామని చెప్పారు. షిమ్యోను, లేవి ఇద్దరు కూడా వచ్చిన తర్వాత తమ చెల్లికి జరిగిన సంఘటన తెలుసుకొని
వారు చాలా కోపావేశులై ఆ వచ్చినటువంటి షెకెము ప్రజలతో కపటముగా మాట్లాడారు. వారు చెప్పింది ఏమిటంటే, ఇదిగో మేము ఫలానా మా దేవుడు యెహోవా, మేము సున్నతి అనే కార్యక్రమాన్ని ఆచరిస్తాం, మాతో మీరు వియ్యమొందాలి లేక మేము మీతో వియ్యమొందాలి అంటే మీ పట్టణంలో ఉన్న పురుషులందరూ కూడా సున్నతి అనే కార్యక్రమాన్ని ఆచరించాలి. ఆ తరువాత మాతో మీరు, మీతో మేము వియ్యమొందొచ్చు, బంధుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇద్దరు సహోదరుల మాటలు విని షెకెము పట్టణంలోని పురుషులందరూ కూడా సున్నతి చేసుకున్నారు. వారు 3వ రోజున బాధపడుతూ ఉంటే వీరిద్దరూ ఖడ్గాలు తీసుకుని వెళ్ళి షెకెములో ఉన్న పురుషులందరినీ చంపేశారు. షెకెములోని పురుషులందరినీ కూడా చంపేశారు. షిమ్యోను, లేవి ఇద్దరు కూడా హత్య చేసి వాళ్ళిద్దరు కూడా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు 4వ వాడైన యోధ, ఈ 4వ వాడైన యోధ హత్య చేయలేదు, 4వ వాడైన యోధ వ్యభిచరించలేదు. ఆ కారణాన్ని బట్టి యోధాకు ఆ జ్యేష్ఠత్వపు హక్కు వచ్చేది. అది నిజంగా ఆశీర్వాదమే. దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, మన పితరుల కాలంలో జ్యేష్ఠత్వం ఎంత ప్రాముఖ్యమో ఈ దినాల్లో కూడా మనకు జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యం. జ్యేష్ఠత్వపు హక్కు లేనివాడు పరలోకంలో ప్రవేశించలేడు. చాలా మంది ఎలాగుంటే అలాగుంటే అని మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ వాస్తవంగా చెప్పే మాట, ఒకడు జ్యేష్ఠుడై ఉండాలి. ఎలాగ మనము జ్యేష్ఠులమై ఉంటామో అనే ఆలోచన మనకు కలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే ఎలాగ మనము జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోగలమనే సమాచారం ఆ స్థలంలో చెప్పబడింది. ఆ స్థలంలో చెప్పబడిన మాట ఏమిటంటే, సృష్టి అంతటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తము ఆయన సత్యవాక్యము వలన, ఆయన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన మీరు కనబడాలి అని చెప్పారు. ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు తన సత్యవాక్యము చేత తన సంకల్పానుసారముగా మనలను కనాలి, వాక్యము మనల్ని కనాలి అని చెప్పబడును. వాక్యం ఎప్పుడు ఒక వ్యక్తిని కంటుందో, ప్రసవిస్తుందో, అప్పుడు ఆ వ్యక్తి సృష్టి అంతటిలో ప్రథమ ఫలంగా ఉంటాడు. నన్ను బాగా గమనించాలి. వాక్యము నిన్ను ప్రసవించాలి, కనాలి. దైవ జనాంగమా, దేవుని వాక్యం నిన్ను కనాలి. ఈ మాట నువ్వు ఎప్పుడైనా విన్నావో లేదో నన్ను బాగా గమనించాలి. చాలా మంది చెప్పే మాట ఏమిటంటే, ప్రియులారా, నేను రక్షించబడ్డాను, నా పేరు జీవ గ్రంథంలో రాసేసినారు, చాప్టర్ క్లోజ్ అని మాట్లాడుతూ ఉంటారు. జీవ గ్రంథంలో ఈయన పేరున్నట్లు వీళ్ళ తాతలు ఇల్లు ఏమన్నా వచ్చి మనకు చెప్పినారా? దయచేసి గమనించవలసిన విషయం, బైబిల్ చాలా వివరంగా మనకు బోధిస్తుంది. ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది, అందులో ఉంటే ఉండొచ్చు, లేకపోతే కొట్టేసేయచ్చు. మోషే అంటున్నాడు, ఈ ప్రజల్ని ఏమనొద్దు ప్రభా, నా పేరు జీవ గ్రంథంలో నుండి కొట్టేసేయ అన్నాడు. అంటే జీవ గ్రంథంలో ఉండే పేరు ఉండొచ్చు, ప్రభుకి ఇష్టమైతే పెట్టచ్చు, లేకుంటే కొట్టేయచ్చు. అయితే మన పేరు ఎక్కడ ఉండాలి అంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల అయిన యేసు ప్రభుల వారి పర్సనల్ డైరీ ఒకటి ఉంది, దాంట్లో నీ పేరు ఉండాలి. అంతేగాని ఇక్కడుంది అక్కడుంది అనేది కాదు. దయచేసి నన్ను బాగా గమనించాలి. వాక్యం నిన్ను కనాలి. వాక్యం నువ్వు వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యాన్ని బోధిస్తున్నాం. ఈ 3 కార్యాలు జరుగుతున్నాయి. అయితే వాక్యం నిన్ను కనాలి. వాక్యం కనడం అంటే ఏమిటి అనే ఆలోచన మీకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన అనేక సమాచారాలు ఈ రీతిగా ఉన్నాయి. నన్ను బాగా గమనించాలి, మీకు బాగా అర్థమవటానికి చెప్తాను. ప్రభు వాక్యం ఈ రీతిగా చెప్పబడింది, మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొందుడి. దేవుడు చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించాది, ప్రభు చెప్పిన మాట. అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందుడి అని ప్రభు చెప్పిన మాట ప్రకారముగా ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే ఆ వాక్యము
ఆ వ్యక్తి నెరవేర్చాడు అని దాని అర్థం. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని నెరవేరుస్తాడో అప్పుడు ఆ వాక్యం ఆ వ్యక్తిని కన్నది. ఆ వ్యక్తికి ఆ వాక్యము తల్లి, ఆ వాక్యము ఆ వ్యక్తి బిడ్డ అయి ఉన్నాడు. ఒక వ్యక్తి వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, వాక్య ప్రకారముగా జీవించినప్పుడు ఆ వాక్యం ఆ వ్యక్తిని కన్నది అని దాని అర్థం. రెండవది, సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అని ప్రభు మనకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతమంది మనం శత్రువుని ప్రేమించే వాళ్ళు ఉన్నాం? ఎంతమంది మనము సహోదరుని ప్రేమించే వాళ్ళు ఉన్నాం? ఎంతమంది మనం పొరుగువాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నాం? అనవసరంగా అందరినీ శత్రువుల్ని చేసుకుంటాం. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చలేదంటే ఆ వాక్యము నాకు తల్లి కాదు, ఆ వాక్యమునకు నేను బిడ్డ కాదు, ఆ వాక్యం నన్ను కనలేదు. ఒకవేళ నువ్వు శత్రువుని ప్రేమిస్తే ఆ వాక్యం నిన్ను కన్నది, ఆ వాక్యానికి నీవు బిడ్డవి, ఆ వాక్యము నీకు తల్లి. ఆ రీతిగా ప్రతి వాక్యము నువ్వు నెరవేరుస్తూ వెళితే వాక్యము నిన్ను కంటున్నది అని దాని అర్థం. వాక్యం నిన్ను కన్నది అంటే సృష్టి అంతటిలో ప్రథమ ఫలమైతావు, మొట్టమొదటి వ్యక్తివి నీవైతావు. సృష్టి అంతటిలో మొదటి వ్యక్తి అంటే అర్థమేమండి అనే ఆలోచన మీకు రావచ్చు. ఈ సృష్టి ప్రారంభించబడి బైబిల్ చరిత్ర ప్రకారంగా 6000 సంవత్సరాలు అయ్యారు. భూమి అప్పుడే, సూర్యుడు అప్పుడే, చంద్రుడు అప్పుడే, ఆకాశము, ఆకాశంలోని నక్షత్ర, సముద్రము, దానిలో ఉన్న సమస్తం, కనిపించే ప్రకృతిలోని ప్రతి పదార్థము కూడా దాదాపు 6000 సంవత్సరాల నాడు పుట్టినటువంటివి. వాక్యం ఏమంటుందో తెలుసా? వాక్యము నిన్ను కంటే సృష్టి అంతటిలో ప్రథమ ఫలమైతావు. సూర్యుని కంటే ముందుటి వాడవైతావు, చంద్రుని కంటే ముందుటి వాడవైతావు, ఆకాశము కంటే ముందుటి వాడవైతావు. వీరందరికంటే మొట్టమొదటి వ్యక్తివి నీవు అని చెప్పాడు. నీ వయసు ఎంత? 60 సంవత్సరాలు. నీ వయసు ఎంత? 40 సంవత్సరాలు. నీ వయసు ఎంత? 20 సంవత్సరాలు. అయినా వాక్యాన్ని నీవెప్పుడు నెరవేరుస్తావో అప్పుడు ఆ వాక్యం నీకు తల్లి, ఆ వాక్యానికి నువ్వు బిడ్డవైతావు, సృష్టిలో మొదటి వాడవైతావు. అది ఎలాగా సాధ్యం? 6000 సంవత్సరాలు వయసు కలిగిన ప్రకృతిలోని పదార్థముల కంటే మొదటివాడు నేను ఎలాగవుతాను అనే ఆలోచన నీకు రావచ్చు. వీటన్నిటికంటే మొదటివాడు నీవు కావటానికి గల కారణం నిన్ను కన్న తల్లి వాక్యం కాబట్టి. ఈ వాక్యం ఎప్పటిదో తెలుసా? బైబిల్ ఈ రీతిగా బోధిస్తారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆదిలో వాక్యం ఉంది. ఇప్పుడు కనిపించే వాటన్నిటికంటే ముందు వాక్యం ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న వాటన్నిటికంటే ముందు వాక్యం ఉంది. ఇప్పుడు స్పర్శిస్తున్న వాటన్నిటికంటే ముందు వాక్యం ఉంది. ఆ ముందు వాక్యం ఉంది, దాని తరువాతనే ప్రతి ఒక్కటి. ఆ ముందున్న వాక్యం నిన్ను కన్నది కాబట్టి అందరికంటే మొదటి వాడివి, అందరికంటే ముందున్న వాడివి. ఈ సృష్టిలో ప్రథమ ఫలమైపోతావు. అంత గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. ఈ రీతిగా జ్యేష్ఠత్వపు హక్కును నీవు సంపాదించుకోవాలి. జ్యేష్ఠత్వపు హక్కు ఒక వాక్యము ద్వారా కనబడడమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకుంటే మొట్టమొదటిది యేసయ్య రక్తముతో మనం కడగబడాలి. మొదటిది క్రీస్తు రక్తముతో కడగబడాలి. దైవ జనాంగమా, చాలా మంది యేసయ్య రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించాడు, ఇక ముగిసిపోయింది కార్యం, నేను రక్షించబడ్డాను, నేను ఫలానా సహవాసానికి వెళ్తున్నాను అంటున్నాడు. అది మొదటి కార్యం. యేసయ్య రక్తంతో ఒక వ్యక్తి కడగబడితే బైబిల్ రీతిగా బోధిస్తాది, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరించారు. ప్రతి పాపం, ఈ కంటిలో పాపం, ఈ నోటిలో పాపం, ఈ హృదయంలో పాపం, ఈ ఆలోచనలో పాపం, ఈ క్రియలో పాపం, ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరించారు. మన నోటిలో పాపం లేదు, కానీ మన కంటిలో పాపం ఉంటుంది. మన కంటిలో పాపం లేదు, నోటిలో ఉంటుంది. కంటిలో నోటిలో లేదు, ఆలోచనల్లో ఉంటుంది పాపం.
ఎక్కడో ఒక దగ్గర కొంత ఉంటుంది. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? యేసయ్య రక్తం నిజంగా నిన్ను కడిగి ఉంటే ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరించును. మొదటిది, ఆయన రక్తముతో నీవు కడగబడి ఉండాలి. రెండవది, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తులు మనలను పరిశుద్ధాత్మ అధ్యక్షులుగా నియమించరు. 20వ అధ్యాయం అపోస్తల కార్యం 28వ వచనంలో చెప్పబడింది. రెండవది, యేసయ్య తన రక్తముతో మనల్ని కొనాలి. ఒకటి కడిగాడు, రెండవది కొనాలి. ఆయన మనల్ని కొనాలి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని యేసయ్య కొని ఉండాలి. ఎవరి వద్ద కొంటాడు ఆయన? ఏం పెట్టి కొన్నాడు ఆయన? ఎందుకు కొన్నాడు ఆయన? ఎవరి వద్ద కొన్నాడు? నేను తల్లి గర్భంలో పుట్టినప్పుడే పాపముతో పుట్టాను. నాలో పాపపు అంశాలు ఉన్నాయి, నాలో పాపపు బీజం ఉంది. ఆ కారణాన నన్ను సాతానుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. సాతానుడు నా చేత వాని చెడు కార్యాలన్నీ చేయిస్తూ వచ్చాడు. నేను సాతానుడితో, పాపపు పురుషుడైన సాతానుని వశంలో ఉన్నవాడను. పిల్లరా, పాపం చేస్తూ ఉన్నా. అలాంటి పరిస్థితులలో పాపపు పురుషుడైన సాతానుని వశములో ఉండి పాపము చేస్తూ ఉన్నటువంటి ఆ దినములలో యేసు కల్వరిలో కార్చిన రక్తముతో నన్ను సాతానుడి వద్ద కొనుక్కున్నాడు. యేసయ్య తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ఇప్పుడు బాగా గమనిస్తాం, యూదా, ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి అదుల్లామీయుడైన హీరా వద్దకు వెళ్ళెను అని చెప్పాడు. ఆ మొదటి వచనంలోనే రెండవ భాగము, ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచిపెట్టి అని చెప్పబడ్డారు. ఇప్పుడు యూదా జ్యేష్ఠత్వపు హక్కును తెలుసుకున్నాము. యూదా తన సహోదరులను విడిచిపెట్టిన సమాచారం కాస్త మనం తెలుసుకున్నాం. తన సహోదరుల పరిస్థితి మీకు చెప్పాను. తన అన్న రూబేను వ్యభిచారి, తన అన్నలు లేవి, షిమ్యోను హంతకులు, వారు హత్య చేసిన వారు. వాళ్ళని విడిచిపెట్టేశాడు. వాళ్ళని విడిచిపెట్టి అదుల్లామీయుడైన హీరా దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు యూదా వలె జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన మనము ఇలాంటి సహోదరుల్ని విడిచిపెట్టాలి. ఎవరు ఇలాంటి సహోదరులు? మొదటి వాడు రూబేను, వ్యభిచారం చేసిన వాడు. దైవ జనాంగమ, రూబేను వ్యభిచారం చేశాడు. మనలో ఎవరు వ్యభిచారం చేశాము? మనం ఎవరిని విడిచిపెట్టాలి? యాకోబు భక్తుడు ఒక మాట చెప్తాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? యేసయ్యని నమ్ముకున్న బిడ్డ లోక స్నేహము చేయకూడదని, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైన నియమాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన కార్యాలు, వీటిలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ప్రవేశిస్తే అతడు వ్యభిచరించినట్టే. ఆధ్యాత్మికమైన వ్యభిచారమని వాక్యం సెలవిస్తాను. మాకు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని మీరు అడిగితే సులభంగా అర్థమయ్యేటట్టు ఒక విషయాన్ని చెప్తాను. ప్రియులారా, బాగా గమనించాలి. దేవుని గ్రంథంలో చదువుకుంటే అబ్రహాము ఇంట పుట్టిన లోతు అబ్రహాముకున్న మంచి సాంప్రదాయాలలో పెరుగుతూ వచ్చాడు. అయితే తాను కొంతకాలం ఆస్తుల మధ్యన వారికి ఘర్షణ కలిగిన కారణాన సొదొమకు వెళ్ళిపోయాడు. సొదొమ పట్టణంలో తాను నివాసం చేశాడు. అయితే ఒక్క రోజున అబ్రహాముతో దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ చుట్టుపట్లున్న గ్రామాల మీద అగ్నివర్షం కురుస్తుంది, అవన్నీ కాల్చేస్తున్నాను నేను. ఆ పట్టణం ప్రజల యొక్క పాపం బహు ఘోరమైనది అని చెప్పాడు. తన సహోదరుడు లోతు అక్కడున్నాడు. అందుకని దేవుని బ్రతిమలాడితే ప్రభువు కనికరించి ఒక్క రోజున అబ్రహాము ప్రార్థన విని 2 దేవదూతల్ని సొదొమకు పంపించారు. ఆ సంఘటన మీకు బాగా తెలుసు. నన్ను బాగా గమనించాలి. ఆ 2 దేవదూతలు బలవంతంగా లోతు భార్య, లోతు కూతుర్లను చేతులు పట్టుకొని
పట్టణం అవతలికి తీసుకొచ్చి చెప్తున్నారు, వెళ్ళిపోండి, తెల్లవారిపోతుంది, అగ్ని కురుస్తుంది, పట్టణాలు నాశనం అయిపోతాయి, వెళ్ళండి, పరిగెత్తండి, వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పారు. పరిగెత్తాలి, వెనక్కి తిరిగి చూడకూడదని. దాన్ని బాగా గమనించాలి. ఆ తర్వాత సంఘటన మీకు బాగా తెలుసు. సొదొమలో నుండి బయటికి వచ్చేటప్పుడు దేవదూతలు వారి చేతులు పట్టుకొని పట్టణం అవతలికి నడిపించారు. కొంతకాలం అయ్యాది, లోతు వారి ఉపస్తంభమైపోయాది. లోతు పిల్లలు ఒక పర్వతంలో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు కుమార్తెలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? చెల్లితో అక్క అంటుంది, లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు. ఈరోజు తండ్రికి ద్రాక్ష రసము తాగించి నేను వెళతాను, రేపు నువ్వు వెళుదువు, ఈ రీతిగా మన సంతానం కలగజేసుకుందాం అని చెప్పారు. ఆ తల్లి మాట్లాడిన మాట లోక మర్యాద చొప్పున. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, వారు పట్టణంలో నుండి బయటికి వచ్చేటప్పుడు పరలోకపు మర్యాదతో దేవదూతలు వారి చేతులు పెట్టి బయటికి నడిపించారు. యేసయ్యతో నీవు ఉంటావు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకోసారి చెప్దాం హల్లెలూయా. ఇక్కడ కొంతమంది చెప్పడం లేదు, మీరు మాతో ఏకీభవించలేదు అనుకుంటాను. చెప్దాం బ్రదర్, ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నా తల్లి, నా ప్రియమైన తల్లి, అది మొదటిది వ్యభిచారం. లోక స్నేహం మానుకోవాలి. అది దేవునితో వైరం. నీవు దేవునితో వైరం పెట్టుకొని ఏమంటావో తెలుసా? హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు అని పాడతావు. దేవునితో వైరం పెట్టుకొని ఏం చెప్తావో తెలుసా? పరిశుద్ధ 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 ప్రభువా అంటావు. దేవునితో వైరం పెట్టుకొని ఏమంటావో తెలుసా? ఆత్మను పంపుము, ఆత్మను పంపుము యేసు నామములో అంటావు. ఎట్లయ్యా? నీకు దేవుడు విరోధి కూర్చో ఉంటే ఆత్మను పంపమంటావు, పరిశుద్ధంగా చేయమంటావు, ప్రభా నా కొడుకు ఉద్యోగం ఇవ్వమంటావు, నా కొడుకు పెండ్లాన్ని ఇవ్వమంటావు, ప్రభా భవనం కట్టాలంటావు, బజాజ్ చేత ఒకటి ఇవ్వమంటావు, టయోటా కారు ఒకటి ఇవ్వమంటావు. ఆయన నీకు విరోధి కూర్చున్నాడు రా బాబు. బాగా గమనించాల్సింది. ఆయన నీకు విరోధి కూర్చుంటే విరోధి దగ్గరికి వెళ్ళి నాకు ఇవన్నీ ఇమ్మంటావు. నీ బుద్ధిహీనత ఎంత ఉందో చూడు. దయచేసి గమనించాల్సింది. ఆ కృపగల దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అంటే వాక్యంలో చెప్పబడిన మాట, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉంటే అప్పుడు మీరేమడుగుదురో అది నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పాను. లోక స్నేహము దేవునితో వైరము తల్లి, వైరము నా ప్రేమైన తండ్రి. ఆ కార్యాన్ని మానుకుందాం. మొదటిది వ్యభిచారం అంటే మీకు అర్థమైపోయారు, అది మన జీవితంలో ఉండకూడదు. రెండవది, షిమ్యోను లేవి ఇద్దరు కూడా హత్య చేశారు, వాళ్ళను కూడా వదిలిపెట్టేశారు. వాళ్ళిద్దరూ హత్య చేశారు. మేమెవరిని హత్య చేశాము అని మీరు అంటారు. ఈ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ పార్టీ వారి మీద పడ్డారు, ఆ ఊరి వాళ్ళు వెళ్ళి ఈ ఊరి వాళ్ళ మీద పడి హత్య చేశారు. రోజు పేపర్లలో చదువుతూ ఉన్నాం. మేము అలాంటి పని చేయలేదండి, థాంక్ గాడ్, మేము హత్య చేయనందుకు చాలా వందనాలని మనం అనుకుంటాం. మీరు మొదటి యోహాను పత్రిక చదివితే, మొదటి యోహాను పత్రికలో ఎవడైనాను సహోదరుని వ్యర్థుడా అని అంటే వాడు నరహత్య చేసిన వాడు హంతకుడని వాక్యం సెలవిస్తారు. వాడు నరహత్య చేసిన వాడని వాక్యం సెలవిస్తారు. ఎవడైనా సహోదరుని వ్యర్థుడా అంటే వాడు నరహంతకుడు, వాడు హత్య చేశాడంటాడు. నలుగురు పాస్టర్లు ఉన్నాం ఇక్కడ. ఈ నలుగురు మేము కిందికి దిగితే ఏమంటామో తెలుసా? బాగా వినాలి. ఇర్మియా పాస్టర్, ఆయన ఏముందండి, ఆయన అట్లటోడండి, ఆయన ఇట్లటోడండి అని మాట్లాడతా. సహోదరుని వ్యర్థుడా అనడమే నరహత్య. సహోదరుని వ్యర్థుడా అనడమే నరహత్య. చాలా మంది సేవకులు ఇంకొక సేవకుని, ఇంకొకరి సేవని వ్యర్థముగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యర్థంగా మాట్లాడుతున్నారు. దయచేసి గమనించాలి. వీళ్ళందరూ ఎవరంటే హత్య చేసిన వారు. ఈ నరహత్య చేసిన వారు జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోలేదు. ఈ వ్యభిచారం చేసిన వారు జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోలేదు. వ్యభిచారం అంటే
ఈ పురుషుడు వెళ్ళి ఆ స్త్రీ వెళ్ళి ఈ పురుషుడితో తప్పు చేశారు అనేది కా లోకముతో స్నేహం చేసిన కారణాన సహోదరుడు అనబడిన వాడిని ఎవడైనా వ్యర్థుడంటే, ఎవడైనా పనికిరాని వాడంటే, ఎవడైనా ఈ సంఘ కాపరి పనికిరా, ఈ సేవ పనికిరానిది అని అంటే వారు నిజంగా హత్య చేసిన వారు అని వాక్యం సెలవిస్తారు. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది హంతకులు ఉన్నారో తెలుసా? ఎంతమంది హత్య చేస్తున్నారో తెలుసా? ఈ నరహంతకులందరూ ఎలాగెళ్తారండి పరలోకానికి? ఎవరు లే. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు అన్నారు, ఆయన చనిపోతానే నెహ్రూ అన్నారు, ఆయన చనిపోతానే ఇందిరా గాంధీ అన్నారు, ఆమె చనిపోతానే రాజీవ్ గాంధీ అన్నారు, ఆయన చనిపోతానే ఇదిగో ఆయన భార్య సోనియా గాంధీ. ఎవరికి ఘనత నిలవలేదండి పర్మనెంట్ గా, ఒకరి తర్వాత ఒకరు కొట్టేస్తూ ఉన్నారు. ఇదిగో కొంతకాలం ముందు ఎన్టీ రామారావు గారు అని ఘనతగా చెప్పారు. ఆయన గారి మరణం తర్వాత వారి అల్లుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఘనత ఎవరికి నిలవలేదండి. భూమి మీద మనుషుడు ఎవరు కూడా తమ ఘనతని చిరస్థానముగా నిలుపుకోలేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తాది, ఘనుడు ఒక్కడు, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆయన ఘనుడు అని అడిగితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఉన్నవైనా రానున్నవైనా, సూర్యుడైనా చంద్రుడైనా, ఆకాశమైన నక్షత్రములైన సముద్రములైన ప్రతి ఒక్కటి ఆయన మూలముగానే కలిగాది. ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యము సెలవిస్తారు. ఆయన కలుగజేసిన పదార్థములు ఆయన కలుగజేసిన నాటి నుండి ఈ రోజు వరకు నిలబడి ఉన్నాయి, ఈ రోజు వరకు పని చేస్తూ ఉన్నాయి. ఎవరైనా ఆయన ఘనుడైన యేసయ్య. ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఘనమైన కార్యమే కానీ ఘనహీనమైన కార్యం ఏ ఒక్కటి చేయలేదు. ఆయన ఘనుడని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన గురించి చెప్పబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఘనుడైన యేసయ్య ఈ పాడైపోయిన లోకాన్ని, చెడిపోయిన లోకాన్ని, భ్రష్టత్వముతో ఉన్న లోకాన్ని, పనికిరాని బీభత్సమైన వాతావరణంతో నింపబడిన ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు అంటే అరాచకాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు చేయమన కాదు. తాను ఈ లోకాన్ని ప్రేమించటానికి గల కారణం ఏమిటంటే పాడైపోతున్న ఈ లోకాన్ని బాగు చేయటానికి, సరి చేయటానికి. ఎలాగ ఆయన సరి చేశాడు? ఏ లోకాన్ని తాను ప్రేమిస్తున్నాడో ఆ లోకం కొరకు దరిదాపు 2000 సంవత్సరాల క్రిందట కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిల్వలో యేసు మరణించాడు. ఎందుకో తెలుసా? పాడైపోతున్న లోకాన్ని, చెడిపోయిన లోకాన్ని, పాప భూయిష్టమైన ఈ లోకాన్ని తన రక్తముతో కడిగి శుద్ధీకరించి పవిత్రంగా మార్చటానికి ఘనుడైన యేసయ్య ఆయన ఘనుడని చెప్పటానికి గల కారణం, ఘనమైన కార్యం చేశాడు. లోకంలో ఏ దేవుడనబడినవా, ఏ దైవాంశ సంభూతులు, ఏ యుగ పురుషులు, ఏ జ్ఞానులు, ఏ మహత్తరమైన వ్యక్తులు చేయని కార్యాన్ని యేసు క్రీస్తు చేశాడు. నిజంగా ఆయన చేసిన కార్యం ఘనమైన కార్యం. ఆయన సిలువలో కార్చిన రక్తముతో నన్ను కడగకపోతే నేనే జైల్లో ఉండాలి, నేనే దొంగగానో బ్రతకాలి, ఏ లంచగొండిగానో బ్రతకాలి, ఏ దౌర్భాగ్యమైన జీవితమో జీవించాలి, ఏ స్త్రీతో వ్యభిచారమో చేస్తూ ఉండాలి, ఏ జూనమో ఆడుతూ ఉండాలి. ఆయన రక్తంతో కడగబడిన కారణాన ఓ కట్టుబాటు జీవితాన్ని మానవ రీతిగా, మానవుడిగా మానవత్వాన్ని కలిగి జీవించడానికి ప్రభు కృప చూపెట్టాడు. యేసు ఘనమైన కార్యం ప్రజల పట్ల చేశాడు. అందుకే ఆయన ఘనుడు అని చెప్పడంలో సందేహమే లేదు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, యేసు ఘనుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, నన్ను బాగా గమనించవలసిన విషయం, యూదా తన సహోదరులను విడిచిపెట్టి
వ్యభిచారులు, లోక స్నేహము చేసేటటువంటి వారు, హత్య చేసేవారు, ప్రేమ లేకుండా సహోదరులను ద్వేషించే వారిని విడిచి అదుల్లామీయుడైన హీరా దగ్గరికి, యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడాను యేసయ్యతోనే కలిసి జీవించడానికి నేర్చుకోవాలి. వాక్యంలో చెప్పబడిన మాట, ఇప్పుడైతే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుతోనూ అని చెప్పాడు. ఇప్పుడైతే, అప్పుడు సాతానునితో, ఇప్పుడు మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన యేసయ్యతో. వింటున్న తల్లి, ప్రతి బిడ్డ యేసుని అనుసరించేవారుగా, యేసే మార్గదర్శకుడు. అందుకే యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు తెలుసా? మేం చెప్పిందే వినాలా, మేం చెప్పిందే వేదము, మేం చెప్పిందే సిద్ధాంతము, మమ్మల్ని మీరు అనుసరించాలా? వీళ్ళెవరు? యేసు ప్రభువులా? దయచేసి గమనించాల్సింది, రాజశేఖర్ని మీరు అనుసరిస్తే గ్యారెంటీగా నరకానికి పోతారు. ఇర్మియా గారిని మీరు అనుసరిస్తే గ్యారెంటీగా నరకానికి పోతారు. రాజశేఖర్ కొరకు, ఇర్మియా గారి కొరకు రక్తం కార్చి కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచిన ఘనుడైన యేసయ్యని మనం అనుసరించాలి. ఘనుడైన యేసయ్యని మనం అనుసరించాలి. ఆయనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసు ప్రభుల వారికి ప్రజలకి మధ్యన చాలా మంది అడ్డుగా నిలబడి మమ్మల్ని వెంబడించండి, మమ్మల్ని వెంబడించండి అని నిలబడి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. నేను పేర్లు చెబితే ఎంతో మంది పేర్లు చెప్పగలను. ఈ రోజు ఆ వ్యక్తులందరూ ఈ స్థలంలో ప్రజల మధ్యన గంభీరంగా కనిపించవచ్చు, కానీ పరలోకంలో మనుషుల్ని పెట్టి వెతికించిన వాళ్ళు కనిపించారు. ఎందుకో తెలుసా? వాళ్ళని అనుసరించే వాళ్ళనుగా చేసుకుంటున్నారు. పరలోకంలో మనుషుల్ని, దేవదూతల్ని పెట్టి వెతికించిన వాళ్ళు దొరకరు. దయచేసి గమనించాల్సింది, యేసయ్యని వెంబడించండి, యేసయ్యని వెంబడించండి. ఘనుడైన ఆ హీరా దగ్గరికి యూదా వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన ప్రతి బిడ్డ క్రీస్తు రక్తముతో కడగబడి, క్రీస్తు రక్తముతో కొనబడి, వాక్యము చేత కనబడి జ్యేష్ఠత్వపు హక్కు సంపాదించుకున్న ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి తండ్రి హీరా వద్దకు, ఘనుడైన యేసయ్య వద్దకు వెళ్ళాలి. అప్పుడే నిజంగా పరలోకాన్ని మనము చూడటానికి అవకాశాలు ఉంటాయి. లేని పక్షాన ఈ మనుషుల్ని వెంబడించుకుంటూ వెళితే ఎక్కడో నిన్ను దారి తప్పించి నాశనం చేస్తాను. అందుకే ప్రభు చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపెడితే ఇద్దరేమైపోతారు? ఇద్దరు గుంట్లో పడతారని చెప్పారు, నరకంలో పడతారని చెప్పారు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనాన్ని పూర్తి చేశాను, రెండవ వచనాన్ని చెప్తున్నాను. దయచేసి గమనించవలసిన విషయం, అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెను వివాహము చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తరువాత, అదుల్లాముకు వెళ్ళిన తరువాత యూదా తన వివాహాన్ని గురించి ఆలోచించాడు. అక్కడికి వెళితే కనానీయుల దేశ సంబంధమైన ఒక స్త్రీ, కనానీయుని యొక్క కుమార్తె షూయా అనే ఆవిడ్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. దైవ జనాంగమా, నన్ను గమనించాలి. జ్యేష్ఠత్వపు హక్కు కలిగి యేసుతో సహవాసం కలిగిన ఈ బిడ్డ తన వివాహ విషయంలో షూయా అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరంటే కనానీయుని కుమార్తె. గత రాత్రి చెప్పాను, కనానీయులు శాపగ్రస్తమైన వారు అని చెప్పాను. వివాహానికి వచ్చేటప్పటికి శాపగ్రస్తమైన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. షూయా అనే మాటకు సరైన అర్థం ఏమిటంటే ధనము అని అర్థం. దైవ జనాంగమా, జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన ఈ వ్యక్తి ఇప్పుడు శాపగ్రస్తమైన ధనము అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ మాట మీకు సరిగా అర్థం కాకపోవచ్చు, కాస్త జాగ్రత్తగా. ఈరోజు సంఘము దేనితో ఎక్కువ నడుస్తూ ఉందంటే దేవునితో కాదు, ధనంతో ఎక్కువ నడుస్తూ ఉంది.
ఈ రోజున జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన సంఘము, క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘము, క్రీస్తు రక్తముతో కొనబడిన సంఘము, యేసునే నేను అనుసరిస్తున్నానని చెప్పే సంఘము దేనితో ఎక్కువ నడుస్తూ ఉందంటే ధనంతో ఎక్కువ నడుస్తూ ఉంది. నన్ను బాగా గమనించాలి ప్రభు బిడ్డలు, మీరు ఈ ధనం కొరకు ఒక్కొక్కరి తెప్పలు, ఎన్ని తెప్పలంటే అన్ని తెప్పలు, ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలంటే అన్ని మోసాలు, ఎన్ని కుయుక్తులంటే అన్ని కుయుక్తులు. ఓ తెల్ల చర్మం మనకు కనిపించకూడదు, వారి పాదాల మీద మనం పడిపోతాం. దయచేసి గమనించాల్సింది. ఆ బ్రదర్కి అర్థం కాలేదనుకుంటా. అర్థమైందా? అర్థమైంది. ఓ తెల్ల చర్మం కనిపించకూడదు, ఆయనకు పాదదాసులు అయిపోతాం. మీలో చాలా మందికి అర్థం కాలేదనుకుంటా. ఎన్నో బాధలు చెప్తాం. వివరంగా చెప్పమంటారా? ఓ దొర కనిపిస్తే, దయచేసి గమనించాల్సింది, ఓ దొర కనిపిస్తే చాలు, ఇంకా ఏమో ఆయనే మనకు జీసస్, ఆయనే మనకు యెహోవా, ఆయనే మనకు పరిశుద్ధాత్మ, ఇంకా మన భక్తి పోతుంది, మొత్తం పోతుంది. దయచేసి ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, డబ్బు అనేది ఎలాంటిది అంటే ఇక్కడ అంటున్నాడు, కనానీయుని కుమార్తె షూయ డబ్బు శాపగ్రస్తమైనది అని చెప్పాడు. దాన్ని బాగా గమనించాలి. డబ్బు శాపగ్రస్తమైనది. డబ్బు శాపగ్రస్తమైందా? కొంతమంది ఏమంటారు తెలుసా, డబ్బు లేకపోతే లోకం ఏముందిరా బాబు, డబ్బు లేకపోతే మన జీవనమే లేదు, డబ్బు లేకపోతే మన బ్రతికే లేదు అంట. డబ్బు లేకపోతే కాదు, దేవుడు లేకపోతే, దేవుడు లేకపోతే మనకు జీవనం లేదు, దేవుడు లేకపోతే మనకు భవిష్యత్తు లేదు, దేవుడు లేకపోతే మనకు ఆహారం లేదు, దేవుడు లేకపోతే మనకు ఆరోగ్యం లేదు, దేవుడు లేకపోతే మనకు సమాధానం లేదు, దేవుడు లేకపోతే మనకు సంతోషం లేదు, దేవుడు లేకపోతే మనకు ఐక్యత లేదు. దేవుడు అవసరం. డబ్బు సంతోషం ఇవ్వదు, డబ్బు సమాధానం ఇవ్వదు, డబ్బు ఐక్యత ఇవ్వదు, డబ్బు ప్రేమ ఇవ్వదు. దైవ జనాంగమా, డబ్బు కాదు ప్రాముఖ్యం. డబ్బు శాపగ్రస్తమైనది అని చెప్పాడు. అంటే దాని అర్థం నిజంగా శాపగ్రస్తమైందా? నా దగ్గర 50 రూపాయల నోటు ఉంది, రేపు ఉదయానికి ఇది ఎక్కడికి వెళ్తాదో నాకు తెలియదండి, దేనికి ఖర్చు అవుతాదో నాకు తెలియదండి. రేపు ఉదయం నేను ఒక కిరాణా కొట్టుకి వెళ్ళి, ఇదిగో అండి నాకు చక్కెర ఒక 2 కేజీలు ఇమ్మంటా, 50 రూపాయలు కిరాణా కొట్లోకి వెళ్తుంది. రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఏదో 100 రూపాయలు ఇచ్చి ఏదో కొంటే 50 రూపాయలు ఆయన దగ్గరికి వెళ్తా, 50 తీసుకెళ్లి ఓ సారా కొట్లో సారాయి తాగేస్తాడు. రేపు ప్రొద్దున 50 రూపాయలు ఓ కుష్ఠరోగి దగ్గర, రేపు ప్రొద్దున ఒక 50 రూపాయలు ఓ వ్యభిచారి దగ్గర, రేపు పొద్దున ఒక 50 రూపాయలు ఓ త్రాగుబోతు దగ్గర. ఇది తిరుగుతూనే ఉంటారు, ఇది తిరుగుతూనే ఉంటారు. వ్యభిచారి దగ్గర, త్రాగుబోతు దగ్గర, జోదగాడి దగ్గర, అక్రమాల దగ్గర, లంచానికి ఉపయోగపడుతుంది, పనికిరాని కార్యాలకు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు అన్నిటికీ ఉపయోగపడుతుంది. కానీ ఈ డబ్బు తాను ఎవరి చేతిలో ఉందో, తాను దేని కొరకు ఉపయోగపడుతుందో ఈ దరిద్రపు డబ్బుకు తెలియదు. దీనికి తెలియదు తాను ఎవరి చేతిలో ఉంది. వ్యభిచారి చేతిలోనా, దొంగ చేతిలోనా, లంచగొండి చేతిలోనా, కుష్ఠరోగి చేతిలోనా, టీబీ వ్యాధులు ఉండేవాడి చేతిలోనా, ఎవరి చేతిలో ఇది ఉందో దానికి తెలియదు. దేని కొరకు తాను ఖర్చు చేయబడుతుందో తెలియదు. దైవ జనాంగమా, శాపగ్రస్తమైనది ఇది, శాపగ్రస్తమైనది. జ్యేష్ఠుడైన యూదా శాపగ్రస్తమైన ధనంతో కలిసిపోయాడు. క్రీస్తు రక్తముతో కడగబడిన, క్రీస్తు రక్తముతో కొనబడిన, సత్య వాక్యము చేత కనబడిన సంఘం డబ్బుతో కలిసిపోయారు. ఈ రోజున శాపగ్రస్తమైన ధనంతో కలిసిపోయారు. ఎవరినైనా చూడండి, ఎక్కడైనా చూడండి, డబ్బు డబ్బు డబ్బు. చూడండి, పత్రికలో చూడండి, డబ్బు పేరు ఉంటుంది. దయచేసి గమనించాల్సి, మీరు పంపకపోతే ఎంఓ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎంఓ కార్డు మీ ఇంటికి వస్తుంది. మీకు ఎప్పుడైనా వచ్చిందా తమ్ముడు? పత్రికలో పెట్టి పెళ్లి పత్రిక పంపినట్టు పంపుతారు. ఎంఓ కార్డు మీ ఇంటికి వస్తుంది. మీరు ఇవ్వకపోతే టీవీలో నుండి చెప్తాడు ఆయన, దయచేసి మీ కానుకలు పంపండి అంటాడు. మరి బాబు, ఇది ఎక్కడి గొడవ? బాగా గమనించాల్సింది. మనం ఎప్పుడు అప్పు చేసాం వాళ్ళకి? దయచేసి గమనించాల్సింది. ఎప్పుడు అప్పు చేసాం? మనం ఏమన్నా మాట్లాడమన్నామా వాళ్ళని? లేదే. మీ ఇంట్లోకి వచ్చి మీ డబ్బాలో నుండి అడుగుతారు, ఏ డబ్బీ డబ్బీ అని. ఒరే, అది కట్టేసి రేడియో ఆన్ చేస్తే అక్కడ చెప్తాడు ఆ మనిషి. పోనీ అది ఇది అన్ని ఆపేస్తే ఇట్లా ఈ మీటింగ్ లో నిలబడి అంటాడు,
మీ కానుకలు పంపండి, రాజశేఖర్కి పంపండి, ఇర్మియా గారికి పంపండి, ఇంకొకరికి పంపండి. మరి బాబు ఇది ఎక్కడి గొడవ? దయచేసి గమనించాల్సింది, సంఘం డబ్బుతో కలిసిపోయారు. వింటున్న దైవ జనాంగమా, డబ్బెవరు? అది షూయ, కనానీయుని కుమార్తె, శాపగ్రస్తమైనది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. అపోస్తుడైన పౌలు తిమోతిలకు రాస్తూ, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆ ధనం మీద ఆపేక్ష కలిగి విశ్వాస భ్రష్టులైపోయారు, ఒకరినొకడు చంపుకున్నారు అని వాక్యం సెలవిస్తారు. ధనాన్ని గూర్చి మహారాజైన సొలొమోను అంటున్నాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదయ్యా. మీరు నరకంలోకి వెళ్ళేటప్పుడు మీరు సంపాదించుకున్నారే డబ్బు, అది వచ్చి అడ్డుగా నిలబడి యేసయ్యా వీడిని నరకానికి పంపద్దు, వీడు 10 భవనాలు కట్టాడు, ఇదిగో అది కట్టాడు, ఇది కట్టాడు, ఇన్ని పొలాలు కొన్నాడు, దయచేసి వీడిని నరకానికి పంపద్దని ఎవరి ఆస్తి అయినా అడ్డొస్తుందా? దయచేసి గమనించాలి. డబ్బు కాదు తల్లి, క్రైస్తవుడికి కావాల్సింది దేవుడు. దేవుడు దేవుడు పాపము నుండి శాపము నుండి విడిపించిన నజరేయుడైన యేసు కావాలి. నజరేయుడైన యేసు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు నీకు ఎంతవరకు సహాయం చేస్తుందో తెలుసా? ఈ లోకంలో సుఖభోగాలకి ఓ మంచి భవనం ఇస్తుంది, ఓ మంచి వాహనం ఇస్తుంది, ఓ మంచి పుష్టికరమైన భోజనం ఇస్తుంది. ఇవి నేను ఎంతకాలం బ్రతికిస్తుంది? భోజనం కానీ, భవనం కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ మనిషి ఆయుష్ని పెంచుతాయా? మనిషికి ఆరోగ్యం ఇస్తాయా? మనిషిని ఆయుష్ పెంచుతాయా? పెంచలే. ఏదో ఒక రోజు మనిషిని ఆయుష్ని పెంచేస్తాయి. అయితే నా యేసేమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినను మరలా బ్రతుకును. హల్లెలూయా. ఎల్లప్పుడూ జీవమిచ్చే దేవుడు మనకు అవసరం, కానీ డబ్బు ప్రాముఖ్యం కాదు. డబ్బు కొరకు కాదు మన ప్రయాస, ధనం కొరకు కాదు, ఆస్తుల కొరకు కాదు, ఆదాయం కొరకు కాదు, ఆత్మల కొరకు. నా యేసు చెప్పింది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి జనులను నా శిష్యులుగా చేయండి. బ్రదర్, నా శిష్యులుగా చేయండి. ఓ అపోస్తలులారా, నా శిష్యులుగా చేయండి. మనం వెళ్ళిపోతే లోకంలో సువార్త ప్రకటిస్తుంది, ఆ ప్రజల్ని మన శిష్యులుగా చేసుకుంటున్నాం. చూడండి, మీరు ఊర్లోకి వెళ్ళి అడగండి, ఎవరండి మీరు? రాజశేఖర్ సంఘం అండి మాది. మీరెవరండి? ఇర్మియా గారి సంఘం అండి. నీ పేరేమైనా? మోసెస్ గారు. మోసెస్ గారు. మీరెవరండి? మోసెస్ గారి సంఘం అండి. మీరెవరినైనా? రాజ్పాల్ గారు, పాలరాజు గారు, పాలరాజు గారి సంఘం అండి. అందరూ అన్ని పేర్లు చెప్పి, మీరెవరో బాబు సిఎస్ఐ మేము, మీరెవరో బాబు బ్యాప్టిస్ట్ మేము, మీరెవరో లూథరన్ మీరు. అందరి శిష్యులు అయిపోయారు. యేసు ప్రభుకి ఎవరండి శిష్యులు? సువార్త వరకు బాగానే చెప్పాము. మనుషులు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని మన శిష్యుల్ని చేసేసుకున్నా. ఈ హైదరాబాద్కు వస్తే యేసు ప్రభు ఎవరు ఆయన శిష్యులు? ఎవరు ఆయన శిష్యులు? మీకు దండ పెడతాను చెప్పండి, ఎవరు ఆయన శిష్యులు? అందరు వీళ్ళు వాళ్ళ శిష్యులు చేసుకున్నారు. యేసు ప్రభుకి ఎవడు శిష్యుడు? ఒకవేళ పొరపాటుని యేసు ప్రభుల వారు వచ్చి, నా కుమారులారా, నా కుమార్తెలారా రండి, మా పాస్టర్ని అడగాలి, మేము రామంటారు. మేము రామండి. మరి ఏంటిరా, నేను పరలోకం ఇస్తాను, నేను యేసు ప్రభురా, అయినా కూడా మా అయ్యగారిని అడిగితేనే వస్తా, లేకపోతే నేను రానని తలగొట్టుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభు శిష్యులు లేరు నాయన. ఈ రోజున బాగా గమనించాల్సి ఉంది. అందరూ సామ్రాజ్యాలు కట్టుకొని, అందరూ రాజులైపోయి పరిపాలన చేస్తా ఉన్నారు. ఒక్కో రాజ్యం, ఆ రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, చట్టాలు వేరు. నా రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, ఇర్మియా గారి రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. ప్రతి వారికి చట్టాలు, నియమాలు ఉన్నాయి. ఈ రాజు ఆ రాజుతో కలవడం, ఆ ప్రజలు ఈ ప్రజలతో కలవడం. కలిస్తే ఫైటింగే, ఇంకా కలిస్తే ఫైటింగే. యేసు ప్రభుకి శిష్యులు లేరు నాయనా. యేసు ప్రభుకి శిష్యులే. బుద్ధి తెచ్చుకోండి. యేసు ప్రభుల వారు ఒక మాట అన్నాడు, దైవ జనాంగమా, నేను భూమి మీదికి వచ్చినప్పుడు నరులలో విశ్వాసమును కనుగొందునా? వాళ్ళ విశ్వాసాలు రకరకాలైపోయినాయి, వాళ్ళ విశ్వాసాలు వేరువేరుగా అయిపోయినాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది వాళ్ళ విశ్వాసం. యేసు ప్రభుల వారి మీద లేదు. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
షూయాని పెళ్లి చేసుకున్నాడు. అంటే దాని అర్థం యూదా, జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన యూదా ధనముతో ఒక భార్య భర్త వివాహమైన తరువాత ఏ రీతిగా విడిపోకుండా కలిసి ఉంటారో ఈ రోజు సంఘము ధనము విడిపోకుండా కలుసుకునేసారు. దేవుడితో పని లేదు. ఈ రోజున దేవునితో పనే లేదు. అసలు ఏ ఒక్క కార్యము చేసినా అది డబ్బు మీద ధ్యాస పెట్టుకొని చేయడం ప్రారంభించారు. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, తప్పు పట్టడం కాదు. నేను మొదటే చెప్పాను, ప్రస్తుత దినాలలో సంఘం యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని మీకు చెప్తున్నాను అని చెప్పాను. నన్ను బాగా గమనించాలి. దయచేసి 2వ వచనం అయిపోయా 3వ వచనాన్ని చెప్తాను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేల అని పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు ఖరీబులో నుండేను. దయచేసి గమనించవలసిన విషయం 3, 4, 5 వచనాలు చదివి మీకు వినిపించారు. ఇప్పుడు చూడండి, డబ్బుకి బాగా వినాలి, ఆత్మీయంగా మాట్లాడుతూ, డబ్బుకి ఆ జ్యేష్ఠుడికి పుట్టిన కుమారులు, మొదటివాడు ఏరు, 2వవాడు ఓనాను, 3వవాడు షేల. ఈ 3 పుట్టారు. నిజంగా మంచి సంతానం. 3 పుట్టారు. ఆ రోజుల్లో ఇప్పుడు రోజుల్లో ప్రభుత్వపు రూల్స్ వాళ్ళు పాటించినట్టున్నారు. 2 లేక 3, ఆ తర్వాత వద్దన్నట్టు ఏవేవో చెప్తారు కదా స్లోగన్స్, 1 లేకుంటే 2 అని, లేకపోతే 1 ముద్దు 2 వద్దు అని, ఇలాంటి స్లోగన్స్ గవర్నమెంట్. అట్లా వీళ్ళు 3 కని సైలెంట్ అయిపోయినారు. బాగా గమనించాల్సింది, మొదటివాడు ఏరు, 2వవాడు ఓనా, 3వవాడు షేల. 2 చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోతూ ఉంది. దయచేసి బాగా గమనించాలి. మీరు చాలా ఓపికగా వింటున్నారు. మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రేపు ఇంకా చాలా శ్రేష్టమైన వాక్యం చెప్తాను. అనేకులు తీసుకురండి. నిజంగా మీరు ఎప్పుడు వినుండ్రు, ఇది కూడా ఎప్పుడు వినుండ్రు. బాగా వినాలి. దేవుని వాక్యంలో మొట్టమొదటి వాడు ఓనా. పిల్లరా, ఆ 3 కుమారులు పుట్టిన తరువాత తన కుమారునికి ఓనానుకు వివాహం చేశాడు. ఆవిడ పేరు తామార్. వివాహమైన కొంతకాలానికి ఏం జరిగిందంటే, యెహోవా దేవుడు ఆ ఓనాను చంపేశాడు. యెహోవా దేవుని దృష్టికి చెడ్డవాడైనందువల్ల దేవుడు అతన్ని చంపేశాడని చెప్పాడు. ఆ దినములలో వారి సాంప్రదాయం ఏమిటంటే, ఎవడైనా ఆ రీతిగా పెళ్లి చేసుకుని చనిపోతే వాని తమ్ముడు అన్నధర్మాన్ని జరిగించవచ్చు. అందుకని ఆ ఓనాను చనిపోయిన తరువాత, ఏరు చనిపోయిన తరువాత తన తమ్ముడైన ఓనానుతో యూదా చెప్పాడు, నాయనా నువ్వు పెళ్లి చేసుకొని మీ అన్న ధర్మాన్ని జరిగించమని చెప్పాడు. అతడు కూడా తప్పు చేశాడు. దేవుడు అతన్ని చంపేశాడు. దైవజనాంగమా, నన్ను బాగా గమనించాలి. ఆ శాపగ్రస్తమైన ధనమునకు జ్యేష్ఠుడైనటువంటి ఆ యూదాకు కలిగిన సంతానంలో మొట్టమొదటి వ్యక్తి పేరు ఏరు అనే మాట. ఇతనికి వివాహమయ్యాడు. అయితే దేవుని దృష్టికి అతడు చెడ్డ పని చేశాడు. ఏం చెడ్డ పని చేశాడు అక్కడ రాయబడి ఉందా? రాయబడలేదే. ఏమాయన చేసిన తప్పితం, దేవుడు చంపేటంత తప్పితం ఏం చేశాడు అని అడిగితే ఒకటి ఆయన చేసిన కార్యాలు రాయబడలేదు, కానీ ఆయన చేసిన కార్యం ఆయన పేరులో ఉంది. ఏరు అనగా ప్రేమైనటువంటి వాళ్ళరా, మెలకువ అని అర్థం. అది గర్జించు సింహము వలె ఆయన తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్పాడు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహములాగా తిరుగుతూ ఉన్నాడు. వానికి నిద్రే లేదు. ఎప్పుడు తిరగడమే, ఎప్పుడు తిరుగుతూ ఉండడమే. మీరు చూడండి, ప్రభుత్వం వారు పట్టణంలో అరాచకాలు జరగకుండా రక్షణ దళము వారు, పోలీస్ వారిని పట్టణం అంతా బీటు పెట్టి తిప్పుతూ ఉంటారు. వాళ్ళు పట్టణానికి కీడు కలగకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు.
మరి సైతానుడు ఎప్పుడూ తిరుగుతా ఉన్నాడు, వాడు గమనించాలి. వాడు తిరగడమే కాదు, వాడు మీ దగ్గరే ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రికలో, ఎక్కడున్నాడండి వాడు అని అంటే, యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎక్కడున్నాడు వాడు? తిరగడమే కాదు, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి చూస్తా ఉన్నాడు. ఎంత మీలో స్టామినా ఉందో, నీకు తాగాలని ఉంది, అది ఆత్మ తాగలేదు. నీలో దేవుని శక్తి తక్కువ ఉంటే వాడు ఏం చేస్తాడు? రారా పోదాం తాగుదామని పిలుచుకొని వెళ్ళిపోయి నీ చేత తాగిస్తాడు. వాడు తాగలేడు, నీ చేత తాగిస్తాడు. బాగా వినాలి. వానికి తిట్టాలని ఉంది ఇంకో పాస్టర్ గారిని, వాడు తిట్టలేడు, ఆత్మ కదా. అందుకని ఎవనికి దేవుని భక్తి తక్కువ ఉందో వాడి దగ్గరికి వచ్చి వాళ్ళు దూరి తిట్ల రాజశేఖర్ని అంటాడు. జుట్టు పోతే పోయింది అనుకుందామా, బలం పోయింది, శోధన లేకపోయినాడు, కళ్ళు పొడి చేశారు, గుడ్డోడైపోయాడు, తిరిగి కట్టబడ్డాడు. అభిషేకించబడిన వానికి కూడా మెలకువలే, ప్రతిష్ఠించబడిన వానికి మెలకువలే. వాని బలం పోగొట్టుకున్నాడు, జుట్టు కత్తిరించేశా. తల్లి, నా ప్రేమైన తండ్రి, మెలకువ అవసరం. దావీదు నిద్రపోయా, యుద్ధము జరుగుతోంది రబ్బాలో, తాను నిద్రపోకూడదు. నిద్ర పర్యాలు స్తుతించేవా. ఆ రోజు స్తుతిలే, ఆ రోజు పాటలే, ఆ రోజు ప్రార్థనలే. బాగా పడుకొని నిద్రపోయా, నిద్ర లేచి చూడకూడని ఒక పనికిరాని దృశ్యాన్ని చూశా, చేయకూడని ఓ పనికిరాని కార్యం చేశా, రక్షణ పోగొట్టుకున్నాడు, ఆత్మ పోగొట్టుకున్నాడు. ఇలాగంటున్నాడు, నేను ఓటి కుండ వంటి వాడను, మరణం. మెలకువ చాలా అవసరం సంఘానికి, స్తుతించే బిడలకి, ప్రార్థించే బిడలకి, ఆత్మ పొందిన బిడలకి మెలకువ చాలా అవసరం. మెలకువ లేని ప్రతి వారిని కూడా నా దేవుని వాక్యం సెలవిస్తాడు, దేవుడే చంపేస్తాడు, నరకానికి తీసుకెళ్లి పడేస్తాడు. మెలకువ అవసరం, మెలకువ అవసరం. రెండవది, ఏరునకు తరువాత ఒనాను అతని భార్య అయిన తామారును పెళ్లి చేసుకున్నాడు. వింటున్న తల్లి, నా ప్రక్కకు వదిలిపెడుతూ వచ్చా. దేవుడికి అది చాలా బాధేసింది. వారి తన ధర్మాన్ని నిర్వర్తించి తన అన్నకు సంతానాన్ని కలిగించవలసిన ఆ ఓనాను తన రేతస్సుని, తన శక్తిని ప్రక్కకు వదిలిపెడుతూ వచ్చాడు. ఈ రోజును కూడా దైవ జనాంగమా, ఈ రోజును కూడా శక్తిని ప్రక్కకు వదిలిపెట్టేస్తూ ఉంది సంఘం. శక్తిని ప్రక్కకు వదిలిపెడుతూ ఉంది సంఘం. ఏ శక్తిని సంఘం ప్రక్కకు వదిలిపెడుతుంది అని అడిగితే, నా భర్త మారలేదండి, నా భార్య మారలేదండి, అప్పులైపోయినామండి, ఎన్నో బలహీనమైన మాటలు. ఎందుకో తెలుసా? దేవుని శక్తి వ్యక్తిలో లేక, దేవుని శక్తి వ్యక్తిలో లేదు. నన్ను బాగా గమనించవలసిన విషయం. ఒక ఆవిడ అంటుంది, ఇంకేం మాట్లాడండి, మా ఇంటి ఆయన 20 ఏళ్ళ నుండి ఆ పాస్టర్ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మేము కూడా అయితే ఇంతవరకు వారికి తగిలిన దెబ్బలు, కొట్టిన వ్యక్తులు తగిలిన దెబ్బలు నొప్పి కానీ లేదు. ఈ దెబ్బలు తగిలినందుకు, వారు కొట్టినందుకు వారి దేవుడైన యేసుని వారు పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. కారణం, ఈ ప్రత్యేకత వారిలో రావటానికి గల కారణం దేవుని శక్తి వారిలో ఉంది. దేవుని శక్తి వారిలో ఉంది. మనకే ఆ సంఘటన జరిగితే నిజంగా మనం పారా ఏ స్వామిని కాకుంటే అంతమంది లేరు మన ఊర్లో. దేవుళ్ళు చెన్నపట్నం వెళ్ళిపోయి మరుసటి దినం గుండు కొట్టుకొని వచ్చి కూర్చో ఉంటాం. నిన్ను అన్న చూసినానే, నువ్వు ఇర్మియా పాస్ గారు చర్చోడు కదండి. ఎవరు హల్లెలూయా. దేవుని శక్తి. ఏ దేవుని శక్తి? యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్న శక్తి. యేసు ప్రభుల వారికి ఉన్న శక్తి ఎంతటిది అని అడిగితే, తను దూషించిన వారిని క్షమించాడు, తన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడు, తన వీపు మీద కొరడా దెబ్బలు కొట్టిన వారిని క్షమించాడు. యేసు క్రీస్తుకున్న శక్తి అది. హల్లెలూయా. సముద్రం దాకా వాపసు వచ్చేస్తా ఉంటాడు పాపం.
అంటున్నాడు. పోలేదా అమెరికానని? ఫలానా ఆయన చెప్పినాడు నా కొడుకు అమెరికా పోతాడని. ఏ స్వామి చెప్పినాడు? అండో రాజశేఖర్ చెప్పినాడు. ఆయన ప్రవచించినాడు. ఈ ప్రవచనాలు చెప్పే దెయ్యాలు అమెరికాకి పంపించేది, అరేబియాలో వాడు జైల్లో ఉంటే వాడిని నిడిపించేది, ఇవేనా పనులు ఆయనవి? దయచేసి గమనించాల్సింది. ప్రవచనాలు 2 రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే చెప్తాను ఈ సమాచారాలన్నీ కూడా. దైవ జనాంగమా, దయచేసి గమనించాల్సింది. ప్రభు చిత్తాన్ని వెతకండి. ఏది మీకు అవసరమో అది ఆయన చేస్తూ వస్తాడు. ఎక్కడికి పంపాలనో ఆయనే పంపుతాడు. ఏ ఆశీర్వాదమో అది ఆయన మీకు ఇస్తాడు. అవి నిజంగా శక్తి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంది. రెండవది, వాక్యంలో చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని చెప్పబడ్డది. దయచేసి వినా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ శక్తి పొందడం లేదు, పరిశుద్ధాత్మని ఆహ్వానించడం లేదు, పరిశుద్ధాత్మ పొందాలనే ఆలోచన లేదు, పరిశుద్ధాత్మను గురించి చెడుగా మాట్లాడడం నేర్చుకున్నా. దేవుని వాక్యం సెలవిస్తా, మనుష్య కుమారుని దూషిస్తే క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మ శక్తి సంఘాలలో పని చేయడం లేదు. పరిశుద్ధాత్మ శక్తి మొట్టమొదట పేతురు సంఘంలో ఉంది. అననీయ సప్పీరాలు మీ హృదయాలను ఎవడు ప్రేరేపించాడు అని చెప్పాడు. అక్కడే పడి చచ్చా. పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటే అబద్ధము లోపలికి రాదు, మోసము లోపలికి రాదు, కుయుక్తులు లోపలికి రావు, అన్యాయాలు లోపలికి రావు, అక్రమాలు సంఘము లోపలికి రావు. పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ లేకపోతే అన్ని లోపలికి వస్తాయి. అన్ని లోపలుండి మోసము, కుయుక్తి, అక్రమాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అపది, ప్రార్థన, ఉపవాసము, ఆన్లైన్ ప్రేయర్లు, అవి అన్ని కల్తీ అయిపోయి పని చేసుకుంటా ఉంటాయి. కాంప్రమైజ్ అయిపోతాయి. అన్ని కాంప్రమైజ్ అయిపోయి కలిసి పని చేసుకుంటా ఉంటాయి. ఇవన్నీ కలిసి నన్ను వాడుకుంటాయి. ఆన్లైన్ ప్రేయర్ రోజున నేను ఆన్లైన్ ప్రేయర్ పోయి బాగా ప్రార్థన చేస్తాను. అదే ఒక రోజున అబద్ధం చెప్పాలనుకుంటే అబద్ధం, నాయన తెలిసి తెలియక చేసిన పాపాన్ని క్షమించు నాయనో అని అంటాను. అంత కల్తీగా నాలో ఒకటి తర్వాత ఒకటి పని చేస్తూ ఉంటాయి. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాగా కల్తీ అయిపోయినా ఏది పడితే అది మనలో పనిచేస్తూ ఉంది, ఏది పడితే అది మనలో పనిచేస్తుంది. ఆత్మశక్తి మన లోపల రావడం లేదు, అది ప్రక్కకు వెళ్ళిపోయాది. దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, సంఘంలో సువార్తను గుర్చిన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, యేసు క్రీస్తు అనే శక్తి సంఘంలో పని చేయాలి. అప్పుడు సంఘం చాలా బలంగా ఉంటుంది, రాజులను ఎదిరిస్తారు. బాగా గమనించాలి. మతకర్తల్ని, మత నాయకుల్ని అన్నింటిని ఎదిరించి ధైర్యంగా సిలువను గురించి ప్రకటించడానికి సంఘం ముందుకు వెళతారు. ఈ రోజున సంఘాల రీతిగా ధైర్యంగా చెప్పటానికి చేతగానివైపోయాయి. దేవుని యొక్క ప్రేమని చెప్పటానికి చేతగానివైపోయారు. సంఘము బలహీనమైపోయారు. ఈ బలహీనమైన ఈ సంఘాన్ని యేసయ్య పెళ్లి చేసుకుంటాడా? ఇన్ని చెడు కార్యాలతో నింపబడిన ఈ సంఘాన్ని యేసయ్య పెళ్లి చేసుకుంటాడా? సిలువను గుర్చిన శక్తి లేని ఈ సంఘాన్ని, పరిశుద్ధాత్మ శక్తి లేని ఈ సంఘాన్ని యేసయ్య పెళ్లి చేసుకుంటాడా? మీరే ఆలోచించండి. మీరుండే సంఘం ఎలాగుందో, మీరుండే సంఘ వాతావరణం ఎలాగుందో మీరే ఆలోచించండి. అలాంటి వాతావరణం కలిగిన సంఘాన్ని యేసయ్య పెళ్లి చేసుకోడు. తల్లి, యేసయ్య పెళ్లి చేసుకోడు. నీ మనసు మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ సంఘ వాతావరణం మార్చబడాలి. ఈ రాత్రి సమయమందు ప్రభు మీకు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా పాటించాలి. మీరు జ్యేష్ఠులు కావాలి. డబ్బుతో కాదు సహవాసం, దేవునితో సహవాసం చేయాలి. మెలకువ కలిగి ఉండాలి. దేవుని శక్తి, సువార్త వలన వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. నేను అని అమాయకంగా వెళ్ళిపోకండి. ఏది విన్నారో అది నీ జీవితంలో కార్యం జరగాలని ప్రభు దగ్గర పట్టుదలగా అడగండి, ప్రార్థించండి. దయచేసి అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రార్థించండి. దయచేసి ప్రతి వారు యేసయ్యా, అందరం చెప్తాం, యేసయ్యా ఈ రాత్రి ఏది నేను విన్నాను అది నా జీవితంలో ఆచరణలో పెట్టుటకు ఈ రక్తముతో నేను కడగబడి ఉండాలి.
నీ రక్తముతో నన్ను కొన్నారు ప్రభా. నీ వాక్యము చేత నాకు నేర్పించేసయ్యా, నాకు నేర్పించేసయ్యా. ఎందరో హంతకులున్నారు, సహోదరుని ద్వేషించేవారు. ఎందరో వ్యభిచారులు ఉన్నారు, లోక స్నేహం చేసేవారు. వాళ్ళ నుండి నన్ను ప్రత్యేకించి తండ్రి, నన్ను ప్రత్యేకించి మీతో నేను సహవాసమైన ధనము కాకుండా ఆశీర్వాదకరమైన యేసుతో నేను జీవించడానికి నాకు సహాయం దయచేయండి.